ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఆ ప్లాస్టర్ దీనని నా మీద ఒట్టేసావు, అది మర్చిపోకు. అన్నా మీ అన్న ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడి నా మీదకి ఏ ఉపద్రవం తెస్తావు అని భయం వేసి నీకు ఆ ప్లాస్టర్ వేశాను, అది మర్చిపోకు. నడు. ఏయ్! మీ అన్నయ్యకి జంతికలు ఇష్టం అని చెప్పి నా చెవిలో ఇల్లు కట్టి పోరాడి మరి నన్ను మిల్లుకు పంపించి పిండి ఆరించి తీసుకొచ్చేదాకా వేధించావు. ఇప్పుడు గనక ఆ పిండి కింద పడేసావంటే నీకు వారంలో 3 రోజులు భోజనం కట్టు. పద రా. రండి. ఏమండి ఓనర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా? ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాను. నేను ఇంటి ఓనర్ని, ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. ఏదో క్యాజువల్ గా అడిగానండి. వీళ్ళెవరు? పై పోర్షన్ ఖాళీగా ఉంది కదా, వీళ్ళకి చూపించడానికి తీసుకొచ్చాను. వీళ్ళు కొత్తగా ఆ పోర్షన్లోకి అద్దెకు దిగబోతున్నారు. అవును, ఆవిడ బూత్ కంటే ప్లాస్టర్ వేశారు. వాయుముడు వ్రతం అని చేస్తుంది, మీరు కూడా చేస్తారండి? వద్దులే. అవునండి, శంకర్ సార్ ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు కదా. నేను చేయిస్తాను కదా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? రిస్క్ ఏమో ఆలోచించండి. అవును, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? నాకెందుకో నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు అనిపిస్తుందయ్యా. మేము ఏదో ఒట్టేసి మిమ్మల్ని మోసం చేస్తాము అంటారు కదా. అలా రా దారికి. పదండి, ఇల్లు చూపిస్తాను. నువ్వెక్కడికి? నేను లోపలికి వెళ్ళి మేడం గారిని పిలుచుకొస్తాను. నువ్వు లోపలికి వస్తే ఏదో ఒక రాధాంతం చేసి వస్తావు. ఇక్కడే ఉండు. సరే పదండి. పదండి. రండి. నేను చెప్పిందా ఏంటి ఓనర్ గారు ఇలా వచ్చారు? నేను ఇంటి ఓనర్నే కదా. ఎందుకా డౌట్? ఎదురుపడ్డ ప్రతివాడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ ఫేస్ వాల్యూ అలాంటిది. ఇంతకీ వీళ్ళెవరు? అదే ఇల్లు రిపేర్ చేద్దాం అనుకున్నాం కదా, మేస్త్రులు తీసుకొచ్చాను. అదేంటండి ఇల్లు చూపిస్తానని చెప్పి తాప మేస్త్రి అంటారు? చచ్చాం. అబ్బాయి మీరేంటి ఇక్కడ? మావయ్య మీరేంటి ఇక్కడ? మొన్న అక్కిని రౌడీల నుంచి కాపాడింది శంకర్ గారేనని తెలిసింది. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మావయ్య. ఎవరు చెప్పారు మీకు? గౌరీ గారి సిస్టర్స్ యాక్సిడెంటల్ గా కలిశారు. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. శంకర్ సార్ని కలిసారా? లేదు మావయ్య, వాళ్ళు పైన ఉన్నట్టున్నారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఏంటి మ్యాటర్? అంటే మీరు ఎలాగూ ఖాళీ చేస్తా ఉన్నారు కదా అని. 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తామని చెప్పాం కదా, అది మర్చిపోయావా? ఒక్కసారి చోటు మారాక మనసు కూడా మారిపోతుంది కదా శంకర్. డిప్ప పగిలిపోతుంది. మాడిపోయి నీ పెసరట్టు తెలివితేటలని నా దగ్గర చూపించ మాకు. చిన్నగా మమ్మల్ని సైడ్ వేసేసి ఇల్లు ఎవడికి ఒకటికి ఇచ్చేద్దాం చూస్తున్నావా? అవునయ్యా, నా ఇల్లు నేను ఇస్తాను. ఏంటి మధ్యలో నీ అధ్యక్షుడు ఏంటి? ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. మీరు ఇక్కడే ఉండండి. ఆ గొడవ ఏంటో నేను చూసొస్తాను. మీరు ఇక్కడే ఉండండి.
అయినా నా కొంపను ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా నా కొంపనే పట్టుకుని వేలాడుతున్నా. నీకు వేరే కొంప ఏం దొరకట్లేదా? మరి నువ్వు కట్టిన తాజ్ మహల్ అని శ్మశానంలో శవాలు ఏరుకునేవాడి కొంపలా ఉంది. మరి అటువంటిప్పుడు ఖాళీ చేయొచ్చు కదా. అకి ఆ అబ్బాయిలు సార్ని మేడంను చూడకుండా ఉండాలి అంటే నా ధర్మపత్నిని వీళ్ళ మీద కుసుగొలపాల్సిందే. నీ కళ్ళ ముందే మీ అన్నయ్యని అన్నేసి మాటలంటుంటే నీ రక్తం మరిగిపోవట్లేదా? వెళ్ళు, వెళ్ళి విజృంభించు. ఈ పిండి వాడి మొహాన కొట్టి వాడిని పిండి పిండి చేసేయి. వెళ్ళు, వెళ్ళు. వామ్మో! అది లెక్క. అయ్యో మిమ్మల్ని కది ఏమనుకోకండి. ఒరేయ్, ఆగరా. నీ సంగతి చెప్తాను, ఆగరా. నిన్ను- వదలమ్మా బాబు. అయ్యో, వదలు. నా చేతులు అయిపోయావురా ఈరోజు. ఏంటిది? నిన్ను అబ్బా, అబ్బా, వదలు. ఏయ్, వదలమంటుంటే. ఏయ్, వదలు. ఏయ్, వదలు. వీళ్ళని ఎలాగైనా సరే తొందరగా ఇక్కడి నుంచి పంపించేయాలి. అబ్బాయి అకి రండి వెళ్దాం. జెండే సార్ ఫోన్ చేశారు, రండి వెళ్దాం. రామ్మా, రా అబ్బాయి. దొంగ ఇది మీ అక్క. వదలక్కు. అమ్మో, అయ్యో, వదలు. దీని సంగతి ఏం చేద్దామంటారు? వినండి చెప్పేది. అకి అబ్బాయి, మీరు కలవాలనుకుంటున్న గౌరీ శంకర్లు వీరే. సార్, మీరు కాపాడినందుకు అక్కి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. తను వాళ్ళ అన్నయ్య అభయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.